అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై అంచనాలతో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ విపణిలో శుక్రవారం మధ్యాహ్నానికల్లా 24 క్యారెట్ల మేలిమి పసిడి 10 గ్రాముల ధర 1,60,810కు చేరింది. గురువారం రాత్రి 1,79,700 వద్ద ఉండగా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా రేటు తగ్గడం మదుపర్లను విస్మయానికి గురిచేసింది. వెండి ధరల విషయంలో ఈ పతనం మరింత తీవ్రంగా ఉంది. నిన్న రాత్రి 3,99,600 వద్ద ఉన్న కిలో వెండి ధర నేడు భారీగా పతనమై 3,43,000కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం $5,189, వెండి $110కు పడిపోవడం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలు కూడా మార్చి ఫీచర్స్ భారీగా పతనమై 3,43,010 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది నిన్నటి గరిష్ట స్థాయి 4.20 లక్షల రూపాయలతో పోలిస్తే భారీ తగ్గుదలగా నమోదైంది. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ విలువ పుంజుకోవడమేనని బులియన్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. డాలర్ ఇండెక్స్ కోలుకోవడంతో పాటు ధరలు రికార్డు స్థాయిలకు చేరిన తరుణంలో మదుపర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ధరలను కిందికి లాగింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ తదుపరి చైర్మన్ ఎంపికపై వస్తున్న ఊహాగానాలు, వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న సందిగ్ధత కూడా ఈ అనిశ్చితికి తోడయ్యాయి. టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల వ్యయం పెరగడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవడం, ఆ ప్రభావం విలువైన లోహాలపై పడ్డం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్ ఓవర్ బాట్ జోన్ లో ఉందని, ఇలాంటి దిద్దుబాటు సహజమేనని నిపుణులు భావిస్తున్నారు. స్వల్పకాలంలో ధరలు మరింత స్థిరీకరణకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా భారత్లో పసిడి వినియోగం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక హెచ్చరించింది. 2025లో దేశీయంగా బంగారం డిమాండ్ 11% తగ్గి 710.9 టన్నులకు పరిమితం అవగా 2026లో ఇది మరింతగా తగ్గి 600 నుంచి 700 టన్నుల మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ఆభరణాల కొనుగోళ్లు 3 దశాబ్దాల కనిష్టానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పెట్టుబడి రూపంలో గోల్డ్ ఈటీఎఫ్ల వైపు భారతీయులు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద 65 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక నిల్వలు ఉన్నప్పటికీ అందులో బంగారం నిల్వల విలువ కూడా గణనీయంగా ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలుస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలపై తీసుకునే నిర్ణయాలు, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ మేఘాల ఆధారంగానే బంగారం భవిష్యత్తు ధరలు నిర్ణయించబడతాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.